హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మోటరోలా 150 వాట్స్ 5.1 ఓమ్ థియేటర్ అనేది ఈ వీడియోలో నేను మీకు అన్బాక్సింగ్ అనేది చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది నేను మీకు ఇస్తాను. ఇది యాక్చువల్లీ మీకు ఈ వీడియో అనేది ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియో అయితే కాదు. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఈ వీడియో అనేది ఓపెన్ చేశారో ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. ఓన్లీ ఇది అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒకసారి బాక్స్ అనేది ఫిజికల్ వారు చూద్దాం. మనకి బాక్స్ మీద ఏమేమి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాం. ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు మోటరోలా అని బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. 150 వాట్స్ 5.1 హోమ్ థియేటర్ అని రాస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఒక సబ్-వూఫర్ 5 స్పీకర్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ మోడల్ నెంబర్ అనేది ఒకటి రాస్తుంది, MT150HT51 అని రాస్తుంది, మీరు గమనించవచ్చు. ఇది మీకు ఒక యాంగిల్ అయితే ఈ విధంగా కనబడుతుంది. మనకి సైడ్ చూసుకుంటే మోటరోలా అని లోగో అనేది కనిపిస్తుంది. అలాగే మనకి ఇంకో సైడ్ చూసుకున్నా అదే స్పెసిఫికేషన్స్ అయితే రాసున్నాయి. బాక్స్ ఇంకో సైడ్ ఇంకేమన్నా రాసున్నాయేమో చూద్దాం. మీకు ఇక్కడ బాక్స్ ఇంకో సైడ్ చూస్తే మీకు ఇక్కడ 150 వాట్స్ అని రాస్తుంది. అలాగే HDMI ARC ఎనేబుల్డ్ అని రాస్తుంది. అలాగే మీకు బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం. మీకు కొంచెం రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది బ్లూటూత్ అనేది. అలాగే మీకు ఆప్టికల్ ఇన్పుట్ అనేది ఒకటి ఉంది. అలాగే మీకు USB ఒకటి ఉంది. అలాగే ఆక్స్ అనేది ఒకటి ఉంది. ఈ ఆక్స్ అనేది ఏంటంటే మనకి మొబైల్ ఫోన్కి ఆక్స్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ లేకపోయినా ఈ ఆక్స్ కేబుల్ ద్వారా మన ఈ హోమ్ థియేటర్లో సాంగ్స్ అయితే వినొచ్చు. అలాగే మనకి FM రేడియో అనేది ఒకటి ఉంది. ఇది ఇన్బుల్గా FM రేడియో కూడా ఇస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ బాక్స్ మీద ప్రైస్ అనేది చూసుకుంటే ఒకసారి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి బాక్స్ మీద ప్రైస్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ 20,999 అని ఉంది. అంటే ₹1 తక్కువ 21,000. కానీ మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేది జరుగుతున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్లో మేము కొన్నప్పుడు మీకు 9999 అంటే మీకు ₹1 తక్కువ 10,000 రూపాయలకి అయితే హోమ్ థియేటర్ అయితే మేము రీసెంట్ గా కొన్నాం. ఇది యాక్చువల్లీ నేను కొనలేదు, మా బ్రదర్ కొన్నారు. అన్బాక్సింగ్ చేస్తానంటే ఇచ్చారు హోమ్ థియేటర్ అనేది. నేను ఇప్పుడు మీకు ప్లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అనేది మొదలు పెడదాం. లోపల ఏమేమి కంటెంట్స్ అనేవి వస్తున్నాయో చూద్దాం ఒకసారి. మీకు బాక్స్ అనేది చాలా పెద్దదిగా ఉండడం వల్ల నేను ఇలాగా బాక్స్ అనేది నేను ఫోల్డ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. కార్డ్ బాక్స్ అనేది చాలా పెద్దది ఉంది. మీకు 2.5 feet into 2.5 feet ఉంది. మీకు ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సీల్ అనేది బ్రేక్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ అయితే ఇస్తున్నారో. కార్డ్బోర్డ్ అయితే చాలా పెద్దది ఉంది, అందువల్ల నేను ఈ విధంగా అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీకు ఇదొక స్పీకర్. ఇలాంటి స్పీకర్స్ మొత్తం మీకు 5 ఉన్నాయి. ఈ 5 స్పీకర్స్ మనం ముందుకైతే పక్కన పెడదాం. ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్ అండ్ మనకు ఒక రిమోట్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. రిమోట్లో మీకు LED ఉంది, మ్యూట్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది. అలాగే మీకు నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్ ఉంది. అలాగే మీకు పాజ్ అండ్ ప్లే ఉంది. మీకు సెలెక్ట్, ప్రోలాజిక్, మెమొరీ అని ఉంది. ట్రెబుల్, బాస్, సోర్స్ ఇవి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఈ రిమోట్తో. మీకు నేను ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేను మీకు చెబుతాను. అలాగే మనకి ఇంకా బాక్స్లో ఇంకేం కంటెంట్స్ అనేది వస్తున్నాయో చూద్దాం. ఇదొకటి మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. యూజర్ మాన్యువల్ అనేది ఒకసారి చదువుకోవడం మంచిది. ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది మనకి తెలుస్తుంది. యూజర్ మాన్యువల్ అనేది చదువుకోవడం మంచిది. మోటరోలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని రాస్తుంది. ఇక్కడ మీకు FM పెట్టుకోవడానికి ఒక వైర్ అయితే ఇచ్చారు. అలాగే మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ నుండి ఆక్స్ అనేది ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు. 3.5mm టు ఆక్స్ కేబుల్ అయితే ఇక్కడ ఉంది. మీకు మనకి ఇక్కడ థర్మోకోల్ అనేది రిమూవ్ చేస్తే లోపల ఇంకేముందో చూద్దాం. సబ్-వూఫర్ ఉంది. తర్వాత మీకు సబ్-వూఫర్ అనేది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది. మీకు ఇక్కడ సోర్స్ అని రాస్తుంది. ఇక్కడ వాల్యూమ్ +- బటన్ అనేది ఉంది. మీకు ప్రీవియస్ సాంగ్ అలాగే నెక్స్ట్ సాంగ్ అనేది ఉంది. ఇక్కడ మీకు పాజ్ అండ్ ప్లే ఉంది. ఇక్కడ మీకు సబ్-వూఫర్ అనేది ఉంది. మీకు ఈ సబ్-వూఫర్ అనేది 70 వాట్స్తో వస్తుంది. వూఫర్ అనేది మీకు 8 inch వూఫర్ అనేది ఉంటుంది. ఇందులో మీకు సబ్-వూఫర్ అనేది వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అరౌండ్ మీకు ఒక 10 kgs ఉంటుంది వెయిట్ అనేది. సబ్-వూఫర్ అనేది మీకు మొత్తం వుడ్తో తయారు చేశారు. మీకు బాగుంది ఫినిషింగ్ అంతా. మనకు ఒకసారి బ్యాక్ సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసుకుంటే మీకు ఇక్కడ మెయిన్స్ కోడ్ అనేది ఉంది. అలాగే మీకు HDMI ARC అనేది ఇక్కడ ఉంది. అలాగే మీకు ఆప్టికల్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు FM అంటే ఇక్కడ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఆక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, లెఫ్ట్ రైట్. అలాగే మీకు 5.1 స్పీకర్స్ కాబట్టి ఇక్కడ మీకు 5.1 స్పీకర్స్ అనేది ఇచ్చారు. మీకు ఫ్రంట్ రైట్ ఉంది, ఫ్రంట్ లెఫ్ట్ ఉంది, సెంటర్ ఉంది, సబ్-వూఫర్ ఉంది. అలాగే మీకు అడిషనల్గా ఇంకో సబ్-వూఫర్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు సరౌండ్ రైట్ ఉంది, అలాగే సరౌండ్ లెఫ్ట్ ఉంది. మీకు ఇక్కడ ఇన్పుట్స్ ఉంది. ఇక్కడ మీకు DVD ప్లేయర్ నుండి వస్తాయి కదా, అవి ఇన్పుట్స్ అనేవి ఇక్కడ ఉంది. అలాగే మీకు అవుట్పుట్ వచ్చి సెంటర్ స్పీకర్ ఉంది. అలాగే మీకు ఫ్రంట్ రైట్ ఉంది, ఫ్రంట్ లెఫ్ట్ ఉంది, సరౌండ్ రైట్ ఉంది, సరౌండ్ లెఫ్ట్ అయితే ఉంది. ఇవే మనకి ఉన్నటువంటి పోర్ట్స్ అయితే మీకు ఇక్కడ
కార్డ్ అయితే రిమూవ్ అవ్వదు, పవర్ కార్డ్ అయితే మీకు రిమూవ్ అయితే అవ్వదు, మీకు పవర్ కార్డ్ రిమూవ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అలాగే మీకు సైడ్ ఇక్కడ సబ్-వూఫర్కి ఎయిర్ అనేది ఇక్కడ తీసుకుంటుంది సబ్-వూఫర్ అనేది మీకు. అలాగే మీకు ఇక్కడ కార్డ్ రీడర్ ఉంది, SD కార్డ్ రీడర్. ఇక్కడ మీకు SD కార్డ్ పోర్ట్ ఉంది, అలాగే USB పోర్ట్ కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఫైనల్గా నేను మీకు హోమ్ థియేటర్ అయితే పవర్ అయితే కనెక్ట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. డిస్ప్లేలో అయితే బ్లింకింగ్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ రిమోట్స్లోకి బ్యాటరీస్ అయితే ఎటువంటివి వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నేను నా దగ్గర ఉన్నటువంటి AAA బ్యాటరీస్ అనేవి 2 వేయాలి. ఈ AAA బ్యాటరీస్ అనేవి నేను ఇందులో వేస్తున్నాను. ఇవి మీకు అమెజాన్ బేసిక్స్ ఆల్కలైన్ బ్యాటరీస్. ఇవి రిమోట్లో బ్యాటరీస్ అయితే వేసేసాను. నేను ఇప్పుడు మీకు పవర్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. మీకు పవర్ అనేది వేస్తే అది బ్లూటూత్ మోడ్లోకి వెళ్ళింది, చూడొచ్చు. లైట్స్ అయితే గ్లో అవుతున్నాయి. ఇది నేను వాడేటువంటి శాంసంగ్ మొబైల్ ఇది. నేను ఇందులో ఒకసారి నేను మీకు బ్లూటూత్ అనేది ఓపెన్ చేసి కనెక్ట్ చేస్తాను. బ్లూటూత్ అనేది ఆన్ చేసి ఒకసారి మనం కనెక్ట్ చేద్దాం. మీకు ఇక్కడ చూడొచ్చు మోటో 150 HT అని ఉంది. ఇక్కడ పేరింగ్ అనేది అవుతుంది. మీకు పేరింగ్ రిక్వెస్ట్ ఓకే అని వచ్చింది. మీకు పేర్ అయితే అయిపోయింది. మీకు ఈ విధంగా అయితే పేరింగ్ అయితే చేసుకోవాలి. ఇందులో నేను మీకు సినిమా సాంగ్స్ గట్రా అయితే నేను ఏమి ప్లే చేయను, ఎందుకంటే సినిమా సాంగ్స్ అనేది మనం యూట్యూబ్ ఛానల్ అయితే మనం అప్లోడ్ చేస్తే మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. నేను మన యూట్యూబ్ ఛానల్లోనే ఏదో ఒక వీడియో అనేది ప్లే చేస్తాను, లేదా నేను మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీకు యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది, ఆ యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అనేది ఏదైనా ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ మనకి యూట్యూబ్ అక్కడ సాంగ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ నేను మీకు యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అయితే నేను కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో లైబ్రరీ ఫ్రీ మ్యూజిక్ అని ఉంది. ఇక్కడ మీకు బ్లూటూత్ అయితే కనెక్ట్ అయి ఉంది. ఇవి ఫ్రీ మ్యూజిక్ కాబట్టి అంతగా బాగోవు. నేను ఇంకో సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. నేను బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఆక్స్ కేబుల్ ఉంటుంది, ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ARC కేబుల్ ఉంది, ఆ ARC కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్క్ కేబుల్ అంటారు కదా, దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఆప్టికల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో నేను మీకు సినిమా సాంగ్స్ అయితే నేనైతే ప్లే చేయలేను, ఎందుకంటే మన ఛానల్ కి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అయితే ప్లే చేయమని చెప్పింది, కానీ లేకపోతే మనకు సంబంధించిన వీడియో అనేది ఏదైనా ప్లే చేయొచ్చు కానీ అవతల వ్యక్తులకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ మనం అయితే ప్లే చేయకూడదు. ప్లే చేయొచ్చు కానీ 5 to 10 seconds అయితే ప్లే చేయొచ్చు. అవి కూడా నేనైతే ప్లే చేయట్లేదు, ఎందుకు మన ఛానల్ ఇంకా కొత్త ఛానల్, అలాంటి రిస్క్ అయితే చేయలేను నేను. ఇది ఫ్రెండ్స్ మోటరోలా 5.1 హోమ్ థియేటర్ అనేది. మీకు ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను, అన్బాక్సింగ్ వీడియో అనేది. అలాగే మీకు రివ్యూ అనేది స్మాల్ రివ్యూ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి, అంతేకాకుండా ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ అలాగే చిన్న టెక్నాలజీ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.